చనిపోయింది. కొత్తగూడెంలో డాక్టర్స్ అన్నారు, చనిపోయిన ఈమెను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పారు. అంటే ఆమె చనిపోయింది అని అన్నారు. కానీ నా చిన్న బిడ్డ, నా కుమారుడు ఎలీషా మరి ఆ చిన్న బిడ్డను పెట్టుకొని హాస్పిటల్లోనే ఉంటూ ఎన్నో ఏడుస్తూ దుఃఖం. ఆ ప్రదేశము అడవి ప్రాంతము, అన్నలు తిరిగే ప్రదేశం. మరి ఒక 30 మందిరాలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. నా పేరు పాస్టర్ ఎడవల్లి మల్లాకి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, అమ్మగారుపల్లి అనే గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులకు 3 కుమారులు, 1 కుమార్తె. 2వ కుమారుడుగా నేను జన్మించాను. మరి నేను ఉన్నతమైన విద్యను అభ్యసించకపోయినను మరి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఒక పేద కుటుంబంలో జన్మించి ఎన్నో తల్లిదండ్రులు కష్టాలు పడి, శ్రమలు పడి మమ్మల్ని చదివించడం జరిగింది. ఒక పల్లెటూరులో పుట్టి పల్లెటూరు వాతావరణంలో పెరిగిన నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు. యేసు ప్రభుని గూర్చి నాకు అంత అవగాహన లేదు. దేవుని మందిరముకు వెళ్ళే అలవాటు లేదు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినను దేవుడు అంటే నేను ఎరగని వారుగా ఉండేవాడిని. ఒక దినమున మరి మనుగురు పట్టణం నుంచి ఒక దైవజనులు సువార్త ప్రకటిస్తూ బిషప్ స్టీవెన్ అయ్య గారు మా ప్రాంతానికి వచ్చి కరపత్రాలు పంచుకుంటూ మా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యమును విని నేను యేసు ప్రభుని దేవుడిగా గుర్తించి సత్యవాక్యాన్ని నేను గ్రహించాను. ఆ వాక్యం చెప్తున్నప్పుడు దైవజనులు ఆ వాక్యం ద్వారా నేను పట్టబడి నా పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు నామమున నేను బాప్తీసం పొందడం జరిగింది. కొత్తగూడెంలో ఐపీసీ చర్చిలో ధన్బాద్ అనే ప్రాంతంలో దైవజనుడు జె దాసయ్య గారు, ఐపీసీలో సీనియర్ పాస్టర్ గారు, వారి ద్వారా 1990 సంవత్సరము సెప్టెంబర్ 2వ తారీఖు ధన్బాద్ చెరువులో బాప్తీసం పొందడం జరిగింది. బాప్తీసం పొంది తిరిగి ఒక విశ్వాసిగా కొనసాగుతూ హెవీ వాటర్ ప్లాంట్లో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతునేవాడిని. ప్రభు 1990లో ప్రభు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 వచనాన్ని ప్రకారంగా దేవుడు నాతో నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి నేను లోబడి నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని పరిచర్య చేయడానికి నేను ముందుకు వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాను. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు ఎవరూ కూడా ఇష్టపడలేదు సేవ చేసుకోవడానికి. నీవు సేవ చేయవద్దు, దేవుని పరిచర్య చేయొద్దని ఆటంకపరిచారు. నీవు దేవుని సేవ చేస్తే మా ఇంటిని, కుటుంబాన్ని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి ఉన్నారు. అయితే నేను ఒక తీర్మానం చేసుకుని ప్రార్థించి నేను నా దేవుని సేవ చేస్తాను, నా బ్రతుకు దినములన్నీ ప్రభు కొరకు నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని నేను బైబిల్ పట్టుకొని నేను మనుగురు ప్రాంతంలో ఉన్న దైవజనుల దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం వరకు వారి దగ్గరే ఉండి పరిచర్య చేసేవాడిని. ఒక జత బట్టలతో బైబిల్ పట్టుకొని వెళ్ళి
ఆ జత బట్టలు మరి ఉతుకొని ఒక టవల్ కట్టుకొని ఆ మందిరంలో ఉంటూ పరిచర్య చేసేవాడిని. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. 91లో నన్ను పాస్టర్గా జె దాసయ్య గారు, స్టీవెనయ్య గారు ద్వారా అభిషేకం చేసి మనుగూరు మండలము నుంచి కరగ్గూడెం అనే ప్రాంతం, పినపాక మండలం అంటే 40 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక బ్రదరు, సహోదరుడు ఇర్రి సాయిలని ఒక కాపుల కులం నుంచి ఆయన రక్షించబడ్డాడు. కనుక మాకు సేవకుడు కావాలి అని నన్ను తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశము అడవి ప్రాంతము, అన్నలు తిరిగే ప్రదేశం. అయితే అక్కడికి బస్సు వెళ్ళదు, కాలినడకన వెళ్ళాలి. పినపాక నుంచి గోపాలపురం అనే గోపాలరావుపేట అనే గ్రామానికి వరకు బస్సు కొత్తగూడెం నుంచి రోజుకి 2 సార్లే వచ్చి వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి కాలినడకన వెళ్ళాలి. ఒక ఇనుప పెట్టెలో కొన్ని బట్టలు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ ఎంతో బాధతో, వేదనతో, కన్నీటితో నేను ప్రయాణం చేయటం జరిగింది. ఆ ప్రాంతంలో మరి కాలినడకన దేవుని పరిచర్య చేసి ఉన్నాను. అయితే నన్ను తీసుకుని వెళ్ళిన ఆ సహోదరుడు ఇర్రి సాయిల్ గారు సంవత్సరం వరకు నన్ను పోషించాడు. భోజనం పెట్టి వారింటి దగ్గరే ఉంచి నన్ను సేవకుడిగా నన్ను ఆదరించారు. మరి నేను వారింట్లో ఉంటూ చుట్టుపక్కల గ్రామాలు రేగళ్ళ, పడిగాపురం, మర్రిమొదల ప్రాంతంలో రాయనపేట, కరగ్గూడెము, అనంతారము ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళి దేవుని వాక్యము చెప్పి యేసు ప్రభు దేవుడని ప్రకటించేవాడిని. ఒకరోజు నేను మరి మోతి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక బ్రదర్ నాతో కాలినడక నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను కూడా యేసు ప్రభుని మరి గురించి తెలుసుకోవాలని ఉంది. నా ఆవుకు జబ్బు చేసింది. ఆ యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే మరి ఆ యేసు ప్రభు నా ఆవును జబ్బు నుంచి బాగు చేస్తాడని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ బ్రదర్కు సువార్త చెప్పి మరి వారింటికి వెళ్ళి కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఆవు కోసం ప్రార్థిస్తే ఆ జబ్బు నుంచి విడుదల కలిగింది. నన్ను ఒక రోజున మరి వారి గృహానికి ఆహ్వానించి చిన్న ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడున్న ఒక 20-30 మంది కూడుకొని ఆ ప్రార్థనా కూడికలో దేవుని వాక్యం విన్నారు. ఒక రోజున ప్రార్థనా కూడిక ముగించి నేను వెళ్తున్నప్పుడు, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను పట్టుకొని కొట్టడం జరిగింది. మా ప్రాంతం ఎందుకు వచ్చారు, ఇక్కడ ప్రార్థన ఎందుకు జరిగిస్తున్నారని నన్ను కొట్టారు. అయినను నేను ఆ అవమానాన్ని భరించి ప్రభు కొరకు నేను సేవలో ముందుకు సాగాను. అక్కడ ఒక బ్రదరు, అక్కడ ఎదురుగానే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ దగ్గర నాగేశ్వరరావు గారని గన్మెన్ గారు ఆ విషయాన్ని విని ఆ వ్యక్తిని పిలిచి, మరి ఎన్నడూ కూడా పాస్టర్ గారిని మీరు ఏమి అనకూడదు, ఆయన ఒక సేవకుడుగా ఈ గ్రామానికి వచ్చి సేవ చేస్తున్నాడు కనుక దయచేసి ఎవరు ఏమీ అనకూడదని వారికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రభు కొరకు పరిచర్యలు నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మరి 1992 ఫిబ్రవరి 10వ తారీఖున మరి మొరంపూడి కృష్ణమూర్తి గారు అన్నమ్మ గారికి 2 పిల్లలు, పెద్ద కుమార్తె మేరీ సుజాత్తో నాకు వివాహం జరిగింది. 92లో వివాహం జరిగి కరగ్గూడెం అనే ప్రాంతంలో మేము 1 నెల వరకే మేము ఉన్నాము. మరి మ్యారేజ్ అయిన 1 నెలకే నా భార్య గర్భవతి అయింది. దేవుని కృపను బట్టి మాకు పిల్లలు కావాలని మేము కోరుకోలేదు, కానీ దేవుడు మాకు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ విధముగా ఆమె గర్భవతిగా ఉంటూ మరి ఉన్నప్పుడు మేము ఉన్న ప్రదేశము చాలా పల్లెటూరు, ఒక సోడా కానీ ఏమీ కూడా దొరకని ప్రదేశం అది. ఆమె గర్భవతిగా ఉన్నది కదా, ఈ ప్రాంతం వచ్చి చాలా కష్టాలు ఇబ్బంది పడుతుందని మేము తీసుకుని వెళ్లకుండా ఒక అద్దె ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో నేను ఉంటూ నేనే వంట చేసుకుంటూ మరి పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ప్రభు పరిచర్యను
ఎంతో శ్రమలతో, కష్టాలతో, బాధలలో మరి నేను పరిచర్య చేస్తున్నాను. 150 రూపాయలు అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అయినను ప్రభు సేవ చేయాలి, ప్రభు ఇచ్చిన దర్శనం నెరవేర్చాలని నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మరి ఒక దినమున నేను రాయనపేట అనే గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి మరి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నాతో ఒక సహోదరుడు వచ్చారు, లాజర్ అని ఒక బ్రదర్. కంజరు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు వీధిలోకి వెళ్ళి ఆ ప్రజలందరూ బయటికి వచ్చి వారు దేవుని మాటలు, ఆ పాటలు వింటున్నారు. ఒక సహోదరుడు వచ్చి, అయ్యా, నా చిన్నతనము నుంచి నాకు పాల ఉబ్బసం ఉన్నది, మరి ఆ యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడా? మరి నేను ఎన్నో దేవతలను, ఎన్నో దేవులను కొలిశాను, ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు స్వస్థత కలగలేదు అని చెప్పడం జరిగింది. మరి యేసు ప్రభు యందు నీవు నమ్మిక ఉంచితే ఆ యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడని నేను వారికి చెప్పడం జరిగింది. అవును, నాకు ఆ యేసు ప్రభు కావాలని ఆయన మరి కోరుకున్నాడు. మా దగ్గరికి ఆ బట్టుపల్లి అనే గ్రామంలో నేను చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఆ ప్రాంతంలో ఒక 2 గుంటల స్థలం తీసుకుని చిన్న మందిరం కూడా గడ్డి ఇల్లు నిర్మించి అక్కడ ఆరాధన జరిగిస్తున్నాను. అక్కడికి వాళ్ళు వచ్చి దేవుని వాక్యం విని స్వస్థత పొందారు. వారి ద్వారా వాళ్ళ తండ్రి కూడా ఒక పూజారిగా పనిచేసేవాడు. ఆయనకు కూడా అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు ప్రార్థన చేసి నూనె రాసి మరి ఆయనకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు ఆయన బాగు చేశాడు. ఆయన కూడా బాప్తీసం పొందడానికి సిద్ధంగా ఉండి మరి యేసు ప్రభు నా దేవుడు అని ఆయన అంగీకరించాడు. తర్వాత మరి వాళ్ళ కులములో ఉన్నవారు కొద్ది పెద్దలు కొంత ఆటంకం చేసి మరి బాప్తీసం తీసుకోవడానికి నువ్వు వీల్లేదు, నువ్వు ఒక పూజారిగా పనిచేస్తున్నావు కదా అని కొంచెం ఆటంకం చేశారు. అందువలన ఆయన బాప్తీసం తీసుకోకుండా ఆగిపోయి ఉన్నాడు. మరి ఆ విధంగా దేవుని పరిచర్యలో నేను 1991 నుంచి 96 వరకు ఆ ప్రదేశంలో పరిచర్య చేశాను. పినపాక మండలంలో ఒక మిషనరీగా పనిచేశాను. 2 సంఘాలు స్థాపించబడినాయి 1991 నుంచి 96 వరకు. తర్వాత ఇప్పుడు ఒక 60 సంఘాలు స్థాపించబడినవి. ఒక దేవుని కృపను బట్టి నేను ఎంతో శ్రమపడ్డాను, కష్టపడ్డాను, ప్రభు కొరకు పనిచేశాను. కానీ నా ప్రభు గొప్పవాడు. నేను చేసిన ఆ పరిచర్య ప్రభు చూశాడు. నేను బట్టుపల్లి నుంచి ఆ కరగూడెం ప్రదేశం నుంచి అనంతారం అనే గ్రామానికి వెళ్ళి 12 కిలోమీటర్లు వెళ్ళి స్వార్థ చెప్పి ఒక దినమున ఆ రాత్రి పూట ఒక కుటుంబంలో నేను బస చేయటం జరిగింది. బోడ సమ్మయ్యని ఆ సహోదరుడు మరి వారి గృహంలో నన్ను ఆహ్వానించి మరి ఆ ఇంటిలో వారు నాకు స్థానం ఇచ్చారు. నేను దేవుని వాక్యం చెప్పి అక్కడే నేను రెస్ట్ తీసుకోవటం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు లేచి మరి వారి కుటుంబం కోసం, గ్రామం కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నెల రోజుల తర్వాత ఆ వ్యక్తిని దర్శించి ఆ బిడ్డకు మారు మనసు కలిగినది. అయినా ఆయన భార్య యేసు ప్రభు దేవుడని మరి నమ్మి వారు కూడా బాప్తీసం పొందడం జరిగింది. ఈ విధంగా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. నాకు 1993లో మరి ఒక బాబు పుట్టాడు. జనవరి 2వ తారీఖు. మరి నా భార్య మేరీ సుజాత గారు మరి జన్మనిచ్చింది. వారం రోజుల తర్వాత నా భార్యకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందని మరి MBBS డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తే కొంచెం మెడిసిన్ ఇచ్చారు. ఆ మందులు వాడిన తర్వాత పవర్ఫుల్ మెడిసిన్ వల్ల నా భార్యకు ఫిట్స్ వచ్చి బాలింత జబ్బు లాంటిది వచ్చి కోమాలోకి వెళ్ళిపోయింది. వారం రోజులు మాట లేదు. ఈమె బ్రతకదు, చనిపోతుందని చెప్పారు. మరి అక్కడ మనుగురులో ఏరియా హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు జయశ్రీ అనే ఒక డాక్టర్ గారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆ డాక్టర్ గారు అన్నారు చూసి, ఈమెను ఎమ్మటే మెయిన్ హాస్పిటల్ కొత్తగూడెం తీసుకుని వెళ్ళండి అని చెప్పారు, అంబులెన్స్ ఇచ్చి. మరి మా అత్తగారు, మామగారు, మేము అందరం కలిసి మరి కొత్తగూడెం వెళ్ళాం. కొత్తగూడెంలో డాక్టర్స్ అన్నారు, చనిపోయిన ఈమెను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పారు. అంటే ఆమె చనిపోయింది
ఆయన అన్నారు. కానీ మేము ప్రభునందు విశ్వాసం ఉంచి నా ప్రభు గొప్పవాడు, ఆయన బ్రతికిస్తాడని ఒక విశ్వాసంతో డాక్టర్ గారు మీరు చేర్చుకోండి అని బ్రతిమిలాడి, ఏది ఏమైనా సరే మరి మీరు సిగ్నేచర్స్ చేయండి, ఏమైతే చనిపోయింది మా బాధ్యత కాదు అని చెప్పడం జరిగింది. వారం రోజులు మరి మెయిన్ హాస్పిటల్లో ఉంచాము. ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రార్థించాము. నా చిన్న బిడ్డ, నా కుమారుడు ఎలిషా మరి ఆ చిన్న బిడ్డను పెట్టుకొని హాస్పిటల్లోనే ఉంటూ ఎన్నో ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మేము ప్రార్థించాము. ప్రభువా, నీ చిత్తమైతే నా భార్యను బ్రతికించు అని ప్రార్థించినప్పుడు మరి మా అత్తగారు, మామగారు కూడా కుటుంబ సభ్యులు ప్రార్థించారు. ఆ విధంగా దేవుని కృపను బట్టి ఒక రాత్రి 1 గంటకు నానా అని కేక వేసింది. కోమాల నుంచి బయటికి వచ్చింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కంటి మీద ఎఫెక్ట్ పడింది. కళ్ళు కనబడట్లేదు. డాక్టర్స్ అన్నారు కంటికి సంబంధమైన డాక్టర్స్ ఇక్కడ ఎవరు లేరు కనుక కొత్తగూడెం నుంచి హైదరాబాదు రాస్తున్నామని సరోజిని హాస్పిటల్కు రాశారు. ఆమెను తీసుకుని సరోజిని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ 1 రోజులు ఉన్నాము. కంటికి సంబంధించిన టెస్టులు చేయించాం. సరోజినిలో అనపర్తి కంటి హాస్పిటల్, రాజమండ్రి, మరి బొమ్మూరులో అమెరికన్ హాస్పిటల్, గుంటూరులో బెల్లంకొండ క్లినిక్, ఎన్నో హాస్పిటల్కు తిరిగాము. కంటికి సంబంధించిన మెడిసిన్ వాడాము. అయినను ఆమెకు కంటి చూపు రాలేదు. అయినను దేవుని పరిచర్యను మేము నిర్లక్ష్యము చేయక ఇద్దరం కలిసి దేవుని పని జరిగిస్తూ ఉన్నాం. కనుక మరి ఒక దినమున మరి దేవుని కృపను బట్టి మరి ప్రార్థన చేసినాము. మరలా ఒక పాప పుట్టి 7 నెలలకే చనిపోయింది. మరలా ప్రార్థన చేసినాము. దేవుని కృపను బట్టి ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. మెర్సీ అనే పాపకు నామకరణం చేయబడింది. మరి పాప కూడా ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నది. దేవుని కృపను బట్టి నన్ను, నా పిల్లలను దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించాము. అనేక మంది దైవజనులు వచ్చి మరి నేను మందిరాలు కట్టుకుంటున్నాను, మాకు మందిరం లేదయ్య గారు, ఏదైనా సహాయం చేయమని వారు కోరుతూ నా దగ్గరికి వచ్చేవారు. నేను నాకై నేనే నవ్వుకునేవాడిని. నాకు ఎలాంటి సహాయం లేదు కదా, నేను ఎలా చేయగలను సహాయమని అనుకున్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి పూర్తిగా ప్రార్థన చేశాను. ప్రార్థించి మనుగురులో ఒక మీటింగ్స్ 3 days 3 రోజులు సభలు పెట్టాలని ప్రేరేపించబడి బెంగళూరు వెళ్ళాను. అక్కడ జాన్ పాల్ పాస్టర్ గారిని స్పీకర్గా పిలుద్దామని వెళ్ళాము. ఆ 3 రోజులు ఆ సభలలో పాల్గొని మరి నేను తిరిగి చివరి రోజు రిటర్న్ కావాలి. ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి కోరేస్ గారని ఒక బ్రదర్ పరిచయం అయ్యారు. నా విజిటింగ్ కార్డు పాస్టర్ గారికి ఇచ్చాను, వాళ్ళు నాకు ఇచ్చారు. నా కోసం ప్రార్థించమని కోరాను. వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. తర్వాత 1 రోజుల తర్వాత ఒక ఈమెయిల్ పంపించాను, నా కోసం ప్రార్థించండి. వాళ్ళు కూడా పంపించి 2 సంవత్సరాలు మలాకి పాస్టర్ గారికి సహాయం చేయాలా వద్దని వారు ప్రార్థించారు దేవుని సన్నిధిలో. దేవుడైన యెహోవా వారితో మాట్లాడి సహాయం చేయమని వారికి చెప్పడం జరిగింది. వారు మళ్ళీ ఈమెయిల్ పంపించి మీకు సహాయం చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడని చెప్పడం జరిగింది. ఆ విధముగా మరి దేవుడి సహాయము దొరికింది. నేను భద్రాచలం ఏరియాలో చుట్టుపక్కల మరి ప్రదేశాలకు వెళ్ళి మరి సేవకుల మధ్య పరిచర్య చేశాను. ట్రైబ్స్, కోయ, లంబాడి ప్రజల మధ్య అక్కడ చెట్టు కింద ఆరాధన చేసుకుంటున్నారు. మందిరాలు లేవు, ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను చూసి ఆ కోరేస్ గారికి విన్నపం చేయడం జరిగింది. కనుక దేవుని కృపను బట్టి మరి జీవన్ కలవరి మినిస్ట్రీ 2008 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన ట్రస్ట్ అకౌంట్లో మరి ఒక 30 మందిరాలు కట్టించడానికి 50 లక్షలు నా అకౌంట్లో వేయటం జరిగింది. వాళ్ళు 30 మందిరాలు కట్టించి వారికి నేను అప్పగించాను. సహాయం చేసిన ఆ కుటుంబానికి
దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగాక. కనుక నమ్మకముగా దేవుని పని చేస్తున్నాను. 50 లక్షలు నా అకౌంట్లో వేసిన 50 రూపాయలు కూడా నేను నా సొంతంగా ఖర్చు పెట్టలేదు. ప్రభు కొరకు నమ్మకముగా పనిచేస్తూ ఉన్నాను. మరి నా జీవితంలో నా దగ్గర డబ్బు లేదు, జబ్బు లేదు. నేను ఎవరిని ఎన్నడూ మోసము చేయలేదు. యథార్థంగా వాక్యానుసారముగా జీవిస్తున్నాను. తర్వాత ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి? నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. కనుక నేను అనేక మంది దైవజనులకు ట్రైనింగ్ ఇస్తూ మరి బైబిల్ కాలేజీని ప్రారంభించి 2000 మంది పాస్టర్స్కు ట్రైనింగ్ ఇచ్చాను. వారు ఆయా జిల్లాలకు వెళ్ళి పరిచర్య చేస్తూ సంఘాలు స్థాపించుతూ దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. దేవుని పని జరుగుతూ ఉన్నది. మరి తర్వాత 12 సంవత్సరాలు మరి అనాథ ఆశ్రమం, అనాథ పిల్లలను పోషించాను. ప్రార్థన చేస్తే జాయిస్ మేరీ మినిస్ట్రీ వారు నాకు ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టించి వారు సహాయం చేశారు. 12 మంది అనాథ పిల్లలను పోషించడం జరిగింది. తర్వాత ఆ హోములో మరి నేనేం చేయాలి ప్రభు అని ప్రార్థించినప్పుడు మరి దేవుడు ప్రేరేపించిన రీతిగా ఆదరణ ఓల్డేజ్ హోమ్ 30 మంది అనాథ వృద్ధులను పోషించడానికి ప్రభు సహాయం చేశాడు. కనుక మరి ఈ పరిచర్యను మేము కొనసాగిస్తూ విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. నేను, నా భార్య మేరీ సుజాత గారు మా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. మరి నా భార్యకు కంటి చూపు లేకపోయినను 32 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు నా భార్యకు కంటి చూపు పోయి. కానీ ప్రభుని ఎప్పుడూ దూషించలేదు, దేవుని సేవను నిర్లక్ష్యం చేయలేదు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ పలికిన రీతిగా మా కుటుంబం అంతా మరి కొర్నేలు కుటుంబముగా ప్రభు ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాం. కనుక ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది వచ్చి దైవజనులు, అయ్యగారు మేము మందిరాలు లేవు, మరి ఆరాధన జరగట్లేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు సహాయం చేయమని వారు వచ్చి అడుగుతున్నప్పుడు నా హృదయము ఎంతో వేదన పడుతున్నది. ఇంకా మందిరాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేద సేవకులు ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు 2 సార్లు అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చింది, వీసా కూడా దొరికింది. అయినను నేను వెళ్ళలేకపోయాను. ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళడానికి దేవుడు అవకాశం కల్పించాడు. కాన్ఫరెన్స్కి 30 మంది మేము అప్లై చేస్తే 3 సెలెక్ట్ అయ్యాము. వీసా ఆఫీస్కి వెళ్తే 5 లక్షలు అకౌంట్లో చూపించమని అడగడం జరిగింది. ఆ 5 లక్షలు మా అకౌంట్లో లేకపోవటం వల్ల చూపించలేకపోయాము. అది కూడా క్యాన్సిల్ అయింది. దేవుని కృపను బట్టి అండమాన్ ప్రదేశానికి వెళ్ళి 70 సంఘాలలో సువార్త ప్రకటించి దేవుని సువార్తను ప్రకటించాను. ఆ అవకాశాన్ని ప్రభు నాకు కల్పించాడు. కనుక నేను నా జీవితాన్ని, నా బ్రతుకు దినములంతా నేను, నా భార్య ఆ ప్రభు పరిచర్యలో కొనసాగించాలని, ఇంకా అనేక మంది దైవజనులను తయారు చేయాలని, మాకు ఇచ్చిన దర్శనమును మేము కొనసాగించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు మీరందరూ ప్రార్థించాలని యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమేన్.